మేరట్ బ్లూ డ్రమ్ కేసు గుర్తుండే ఉంటుంది. ముస్కాన్ అనే మహిళ తన ప్రియుడితో కలిసి భర్త సౌరభ్ రాజ్పుత్ను దారుణంగా హత్య చేసింది. భర్త శవాన్ని ముక్కలు చేసి బ్లూ డ్రమ్ లో వేసి సిమెంట్తో కప్పేసింది. చివరకు పాపం పండి నిందితులిద్దరూ జైలు పాలయ్యారు. జైలు పాలయ్యే నాటికి ముస్కాన్ గర్భంతో ఉంది. కొన్ని రోజుల క్రితం ఆమె ఓ 12 ఆడబిడ్డకు జన్మనిచ్చింది. సౌరభ్ పుట్టినరోజు నాడే ఆ బిడ్డ పుట్టింది. ఆ బిడ్డకు రాధ అని పేరు పెట్టారు. అయితే ఆ బిడ్డను తమ వారసురాలిగా సౌరభ్ రాజ్పుత్ తల్లిదండ్రులు అంగీకరించడం లేదు. ఆ బిడ్డ పుట్టుకపై ప్రస్తుతం వివాదం నడుస్తోంది. ఆ బిడ్డకు తండ్రి ఎవరో తెలియడానికి DNA పరీక్షలు చేయించాలని సౌరభ్ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. సౌరభ్ సోదరుడు రాహుల్ DNA పరీక్షలకు సంబంధించి కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నాడు. ఈ విషయాన్ని బుధవారం జైలు అధికారులు మీడియాకు వెల్లడించారు. సౌరభ్ తల్లి కూడా DNA పరీక్షల వైపే మొగ్గు చూపుతోంది. DNA పరీక్షల్లో ఫలితాలను బట్టి బిడ్డను అంగీకరిస్తామని స్పష్టం చేసింది. అధికారులు పాప గురించి మాట్లాడుతూ, పాప తల్లితో పాటు ఉమెన్స్ బ్యారెక్ లోనే ఉంటుంది. పాపకు 6 నెలల వయసు వచ్చే వరకు అక్కడే ఉంటుంది. జైలు అధికారులు ఆమెకు బట్టలు, పౌష్టికాహారం, మెడిసిన్స్ అందిస్తారని తెలిపారు. ముస్కాన్ తన బిడ్డను ప్లాన్ చేసి మరీ సౌరవ్ పుట్టినరోజు నాడే కన్నదని ప్రచారం జరుగుతోంది. దీనిపై కూడా అధికారులు క్లారిటీ ఇచ్చారు. అధికారులు మాట్లాడుతూ, డాక్టర్లు డెలివరీ కోసం ఓ డేట్ ఇచ్చారు. ఆ డేట్ రోజునే ముస్కాన్ బిడ్డకు జన్మనిచ్చింది. డాక్టర్లు చెప్పిన డేట్ రోజునే డెలివరీ అవ్వడం అన్నది చాలా అరుదుగా జరుగుతుంది. ఆమెకు నార్మల్ డెలివరీ అయిందని చెప్పారు.